చేశారు అనేది మనకు కనపడుతున్న విషయం. రైట్ అండి. ఎస్, ప్రస్తుతం అంతా చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారు, ఎస్ చిన్నపరెడ్డి గారు. రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. ఎస్ సార్, ఎస్ చిన్నపరెడ్డి గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే చిన్నపరెడ్డి గారు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మళ్ళీ రాష్ట్రంలో కొత్తగా పొలిటికల్ హీట్ పెరుగుతుందా? మరో ఎన్నిక మీకు మళ్ళీ కీలకం కాబోతుందా? ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు మీ స్టాండ్ ఎటుండిపోతుంది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలకి ఖచ్చితంగా మేము ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ అలాగే వెంకయ్యనాయుడు గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉప ఎన్నికలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో మేము రాజకీయాలు రామ్నాథ్ కోవింద్ గారు కానీ మొత్తం అలాగే దానికి సంబంధించి అభ్యర్థి ఎవరు ఏంటో అవన్నీ చూసిన తర్వాత మా పార్టీ స్టాండ్ ఒకటి తీసుకున్నది. ఆ స్టాండ్ ప్రకారం వెళ్తాం. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఆ ఎనలిస్ట్ గారు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసుల గురించి అంట. ప్రతిసారి కూడా ఆయిస్తాం అంటే ఈ కేసులని మాఫీ చేయడం కోసం మరి బీజేపీ ఏమన్నా ఇదే పనిగా పెట్టుకొని తిరుగుతుందని మరి ఆయన ఉద్దేశం ఏమో. అంటే కేసులు మాఫీ చేయడం కోసమను వీటి కోసం బీజేపీ తిరుగుతూ ఉంటది. మరి మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మీ బీజేపీ అందరూ ఒకటే కదా. మరి తీయమన కేసులు బయటికి తీయమను. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు స్పష్టమైన ఇది ఉంది కదా, మెజారిటీ ఉంది కదా. ఇవాళ నువ్వు ఊడదీస్తే ఊడిపోయేటటువంటి ప్రభుత్వంగా మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నిక కనుక సపోర్ట్ తీసుకుంటే కనుక నేను ఉన్నానని చెప్పానండి. ఏం తప్పే ఉంది అందులో? అంతేగాని ఊరక జగన్మోహన్ రెడ్డి గారి కేసుల కోసం, రాబోయే కేసుల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు రాబోయే కేసుల కోసం ఏం మాట్లాడతారు సార్? ఎనలిస్ట్ ముసుగున ఉండేటటువంటి తెలుగుదేశం కూటమికి మద్దతుదారులా అర్థం కాదు. ఎనలిస్టులు అనేవాళ్ళు బీజేపీ జనసేన వాళ్ళ కన్నా కూడా టీడీపీ వాళ్ళ కన్నా కూడా అడ్డగోలు. అంటే ఒకటి కాదు చిన్నపరెడ్డి గారు, కాదు అనలైజ్ చేసుకోవడం ఎలా చేసుకోవాలంటే మరి ఒకవేళ ఎందుకు చేయట్లేదు, ఎందుకు వీళ్ళు ఇక్కడ ఇంత ఆరోపణలు చేస్తున్నా, కూటమి సభ్యులు ఇంత ఆరోపణలు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇంత ఆరోపణలు చేస్తున్నా, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఏమన్నా కోరుకుంటుందేమో ఆయన వెర్షన్ చెప్పారు. అడుగుదాం ఓకే శరత్ చౌదరి గారు, ఇప్పుడు మీకు ఇంత సపోర్ట్ ఉంది. రాజ్యాంగబద్ధమైన వాటికి రాజకీయాలు కులమదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, ప్రణబ్ ముఖర్జీ సపోర్ట్ ఇచ్చారు, బీజేపీకి వ్యతిరేకం అయినా కానీ వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు, రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చారు, ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు. ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి సార్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల కోసం పోతారు చంద్రబాబు. అంటే రీసెంట్ గా ఒక బిల్లుకు సంబంధించి లోక్సభలో ఇవ్వలేదు, రాజ్యసభలో ఇచ్చారు. అది ఎలా చూడాలి? కాబట్టి ఇదంతా కూడా ఒక హైడ్రామాలా చేస్తుంది కదా అని అడుగుతున్నారు. వీళ్ళ నోర్లు పనిచేయవు. 24 కేసులుంటే వీళ్ళ నోర్లు పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి వాళ్ళ తరాల పిల్లలకు కూడా భవిష్యత్తులో వచ్చే కేసుల గురించి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రాజీ పడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మాకు బాధ అనిపిస్తా ఉంది. కరెక్టే చిన్నపరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి పదవులకు ఉపరాష్ట్రపతులకు ఎప్పుడు కూడా మీరు ఇచ్చుకుంటూనే వచ్చారు మద్దతు. అయితే ఇప్పుడు ఏమైందంటే 2019 నుంచి అధికారం లేకపోయినా ప్రతి బిల్లుకి కూడా మీరు మద్దతు ఇచ్చారన్న విషయం సుస్పష్టమే. ఇప్పుడు ఒక బిల్లుకు సంబంధించి రీసెంట్గా లోక్సభలో ఫైట్ చేస్తారు, బట్ రాజ్యసభలో సీక్రెట్గా ఇచ్చారు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కొన్ని బిల్లులకి ఎందుకు అలాగే ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? ఒక చోట ఒకలా అనేది సార్ మేము చెప్పేది ఒకటే సార్. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం గురించి మాట్లాడటానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అవును, రాజ్యాంగబద్ధమైనటువంటి మన ఉపరాష్ట్రపతి గారికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గతంలో కాంగ్రెస్ పార్టీకైనా మద్దతు ఇచ్చాం, బీజేపీకైనా మద్దతు ఇచ్చాం. ఈ అంశం గురించి కన్ఫై అయ్యి ఈ అంశం గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి నన్ను పిలిచారు ఈ రోజు. రైట్. సో దీనికి కాబట్టి రాజ్యాంగబద్ధంగా అభ్యర్థిని చూసి ఇస్తామని చెప్తున్నారు. డెఫినెట్ గా అభ్యర్థిని చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తాం తప్పకుండా. శరత్ చౌదరి గారు మీరేం చెప్తారు? కేవలం 14 ఏళ్ల నుంచి ఆరోపణలే చేస్తున్నారు.